ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభం ఉందండి. ఈరోజు దేవుని వాగ్దానం మలాకి గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనము. అయితే నాన్నమందు భయభక్తుల వరకు మీకు నీతిస్తుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యం కలుగ చేయను కనుక మీరు బయలుదేరి కొవ్వింది రోడ్లు గంతులు పోయినట్లు గంతులు వేదురు అనే వాగ్దానం ఇచ్చిన పరిశుద్ధాత్ముడు అర్ధరాత్రులు వేసి ప్రార్థన చేసిన స్థుతులు చెల్లించి మరలా ప్రార్థన చేసి దేవుని ఉన్నప్పుడు దేవుడు ఏ వాగ్దానం ఇచ్చారండి వెంటనే షాడో చూసిన చూడండి ఇక్కడ. అయితే దేవుడు మరి ఈ వాగ్దానం ఇచ్చారు. మరలా 91 కీర్తన మొత్తం కూడా మరి నా నోట ఉంచడం మొత్తంగా మరి నేను మరి లేవంగానే ఈ 91 అధ్యాయమంతా కూడా ఒకటొక మరి 100 వచ్చేసింది అనమాట. ఈ వాగ్దానం కూడా మరి 91వ అధ్యాయం అంతా కూడా ఇచ్చారని నేను చెప్తున్నానండి. అయితే అవునండి, మన మహోన్నతం దేవుని నివాసం చేసుకున్నాం కాబట్టి ఆయన మనకు ఆశ్రయం, మన కోట, మన నమ్ముకున్న సహాయకుడు అని దేవుడు చెప్తున్నారు అనమాట. రెడ్డిగారి మనలోనే ఆయన మనల్ని నడిపిస్తారంటున్నారు, నా దగ్గర అక్కడ మనం రక్షిస్తారంటున్నారు, ఆయన తండ్రి రెక్కలతో మనల్ని కప్పుతారంటున్నారు, ఆయన రెక్కల కింద మనకు ఆశ్రయం కలుగుద్ది అంటున్నారు, ఆయన సత్యము కేడము డాలని అన్నారనమాట. రాత్రి వేళ భయములకైనా పాటి వేళ భారములకైనా చీకటి సంధ్య తెగులకైనా మధ్యాహ్నం పాడు రోగంకైనా పాడు చే రోగంకైనా మరి నీవు భయపడకుందు అంటున్నారు అనమాట. ఎందుకంటే మనం ఆయన అందు భయభక్తులు గారు ఉన్నాం కాబట్టి మన మీద నీచుడు ఉదయిస్తారు అంటున్నారు అనమాట. మన పక్కన 1000 మంది పడినాను, మన పక్కన 10,000 మంది కూలినాను, అపాయం మన దగ్గర రాదంటున్నారు అనమాట. మన కళ్ళారు చూచుండగా భక్తి అయిన ప్రతిఫలం కలుగుతుంది అంటున్నారు. యెహోవాయే నా ఆశ్రయమని మనం దేవుని మహోన్నతుడైన దేవుని నివాసాలంగా చేసుకున్నాం కాబట్టి మనకు ఏ అపాయం రాదంటున్నారు, ఏ దేవుడు కూడా సమీపించుతుంటున్నారు. మన మార్గలన్నింటిలో మనల్ని కాపాడుతాక ఆయన మనల్ని గురించి తండ్రులుగా ఆజ్ఞాపిస్తానంటున్నారు అనమాట. మన పాదాలకు రాయి తగలకుండా వారు మరి మనల్ని తమ చేతుల మీద ఎత్తి పట్టుకుంటారని అంటున్నారు. అతడు మందికంటే అతను మనము మన దేవుని ప్రేమిస్తున్నాం కాబట్టి మనల్ని తప్పిస్తారంటున్నారు. మనం ఆయన నామం ఎరిగిన వారం కాబట్టి మనం కనిపిస్తారంటున్నారు అనమాట. మనం మొర్రపెట్టుక మనకు ఉత్తరం ఇచ్చే దేవుడు మన దేవుడు అనమాట. శ్రమలో మనకు తోడే ఉండే దేవుడు అనమాట. మనల్ని విడిపించి మనల్ని గొప్ప చేసే దేవుడు మన దేవుడు అనమాట. దీర్ఘచేత తృప్తిపరిచే దేవుడు, ఆయన రక్షణ మనకి చూపించే దేవుడు అని చెప్పేసి ఈ 91 మరియు కీర్తన మొత్తం కూడా మరి గబగబన్నట్టు ఆయన మాటలు ఉంచిన ఆయన చేత నన్ను కప్పించిన వాగ్దానం ప్రకారం అనమాట ఉంచారండి. మరి ఇంకా అతని రెక్కలు మనకు ఆరోగ్యం కలుగ చేస్తాయని చెప్పి దేవుడు మాట్లాడారనమాట. రాత్రి ఆయన నీతిస్తుడు మన మీద ఉదయిస్తారంటున్నారు, ఆయన రెక్కలకు మనకి కింద మనకు ఆశ్రయం కలుగుతుంది అంటున్నారు, ఆయన రెక్కలు ఆరోగ్యం కలుగ చేస్తాయని అంటున్నారు. మనం బయలుదేరి కొవ్విందుడు గంతులు వేస్తామని చెప్పేసి ఇది నాకు మాట్లాడనమాట. దేవుడు అంత గొప్ప అనమాట. ఎందుకంటే మనం బైబిల్ మొత్తం రాసేసాను. మరి దేవుని గొప్ప వలన ఇంకా మనం వాక్యాలు రాస్తున్నాం, ఇంకా ఉదయాగం చేస్తున్నాం, ఉదయకాల సాయంత్రం ప్రార్థనలు చేస్తున్నాం, మధ్యరాత్రి ప్రార్థనలు చేస్తున్నాం కాబట్టి దేవుడు మరి ఆయన మనం భయభక్తులు కలిగి ఉన్నాం కాబట్టి మన మీద నీతి చూడలాగా ఆయన ఉదయింప చేస్తానంటున్నారు. ఆయన రెక్కలతో మన కప్పుతా అంటున్నారు, ఆయన ఎక్కడికి మనకు ఆశ్రయం కలుగుతున్నారు, ఆయన రెక్కలతో మరి ఆరోగ్యం కలుగ చేస్తానంటున్నారు. అప్పుడు మనం బయలుదేరి గంతులు వేస్తానని చెప్పేసి ఇది వాగ్దానం ఇచ్చారండి. ఇది వాగ్దానం అందరూ చేతున్నారు అని కోరుకుంటూ మరి భయపడుతున్నారు. నేను దేవుడైనా దిగులు పడుతుంది, నేను బలపడుతుంది, సహాయం చేయబడి నేనని దేవుడు ఏదైనా మాట్లాడుతున్నారు. ఏదైనా వాగ్దానం అందరూ చేతున్నారు అని కోరుకుంటూ ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మోహనద్ర సరసకు పొందర ఇంకా మేము గాలి తీసుకుంటున్నాను. నేను మీద ప్రపంచం ప్రతి బిడ్డని పేరు న్యాయం చేసుకుని ఆయన ప్రతి బిడ్డ అవసరం తెలుస్తుంది, అక్కడ తెలుస్తుంది, కోరికలు తెచ్చండి, చిన్న బిడ్డలకు మంచి అరిగిపోయింది, దేశాలు తెగండి, ఉద్యోగులకు ఉద్యోగాలు తెచ్చండి, ఆర్థిక సాయం తెచ్చండి, అలాగే స్వస్పర్శండి, వేదన వచ్చి వాళ్ళు అవుతుంది, లక్షల మేరకు రక్షణ తెచ్చండి, మీ త్వరాన్ని మీరు మీద సిద్ధపడ్డ ప్రపంచమని అత ప్రభుత్వం ఉన్న భాగం తెచ్చండి. మా ప్రభు పిరక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన ఉన్న అడిగి వేడుకుంటే ప్రార్థిస్తాం అవుతండి. ఆమేన్. మా కొరకు కూడా మీరు ప్రార్థన చేయమని వేడుకుంటున్నానండి. ఏదైనా విధంగా చేస్తున్నారని కోరుకుంటే ప్రభు సేవలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యు ఆల్.